లైవ్ షోకి తిరిగి స్వాగతం. తనను అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 39% మంది అవునని, 60% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ చెంగల్రాయుడు గారు, శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి, శాసనసభ మాజీ సభ్యులు, మాజీ విప్ కూడా. శ్రీ రాజేశ్వరరెడ్డి గారు, తెలంగాణ శాసనమండలి సభ్యులు, అలాగే టీఆర్ఎస్ రాష్ట్ర సమన్వయకర్త. ఇక శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ సీనియర్ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక సరికొత్త పరిణామం, సరికొత్త ఆసక్తికరమైన అంశ, చంద్రబాబు గారు జగన్ మధ్య అభివృద్ధికి అడ్డం పడేది విషయం మీద ఒక చర్చ ఉన్నప్పటికీ దానికంటే ఆసక్తికరమైంది జగన్ రామోజీల సమావేశం. వాటికి ప్రాధాన్యత ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఏమిటి దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం, మర్యాదపూర్వకంగా అయితే 2-2.5 గంటల సేపు భేటీ అవసరమా అనేటువంటి ప్రస్తావన అయితే ఇరువైపులా కూడా ఆ జగన్ గారి పత్రికలో కానీ రామోజీ గారి పత్రికలో కానీ దీనికి సంబంధించి ఎక్కడ విశేషంగా నాకైతే కనిపించలేదు. ఒకవేళ లోపల ఎక్కడ ఉన్నాయేమో కానీ, బట్ ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా, మరి రామోజీ గారికి ఉన్నటువంటి విశిష్టత ప్రాధాన్యత రీత్యా దీనిపై మరి కాంగ్రెస్ నేత అయిన చెంగల్రాయుడు గారు ఎట్లా విశ్లేషిస్తారో చూద్దాం. రామోజీరావు గారిని జగన్మోహన్ రెడ్డి కలిసేదాన్ని ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ బాగానే ఫ్రీక్వెంట్గానే కలుస్తున్నాడు. సో కేసీఆర్తో కూడా సంబంధం బాగానే ఉంది. ఓకే, కేసీఆర్తో సంబంధం బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నట్టే లెక్క. ఇక్కడ వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది. మరి చంద్రబాబు గారితో చెప్తాను, రాజగురు కదా, చంద్రబాబు నాయుడు గారికి రాజగురు వచ్చేసి రామోజీరావు గారు. ఓకే, అంటే మొదటి నుంచి కూడా ఆ పత్రిక ఈనాడు యాంటీ కాంగ్రెస్ పత్రిక. అప్పుడు వెంగళరావు గారు ఉన్నప్పుడు కొంచెం స్టార్ట్ అయింది, అటు ఇటుగా ఉంటూ చేసిన పత్రిక. తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మోసినటువంటి పత్రిక కూడా అది. కానీ ఇప్పుడు కలిసే దాంట్లో చాలా యాంగిల్స్ ఆలోచన చేయాల్సి వస్తుంది. మోడీ గారికి చాలా దగ్గరగా ఉంటున్నారు రామోజీరావు గారు. ఓకే, అంటే అక్కడ మీడియాతో అటు గుజరాత్ ఎన్నికలప్పుడైతే ఈటీవీ బాగా అనుకూలంగా పనిచేసింది అప్పుడు. దాంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో మోడీతో బంధం పెంచుకునేదానికి రామోజీరావు గారిని ఏమైనా ఉపయోగించుకుంటున్నారా? ఎట్లా మరి మోడీతో పెంచుకుంటే జగన్తో కలిస్తే ఎట్లా? చంద్రబాబు గారితో సంబంధం ఉన్నప్పుడు మీదే వాళ్ళదే. అదే ఏ ఫైల్ కా ఫైల్ చూసుకోండి. ఇద్దరు కలిసి మోడీ గారికి ఉపయోగపడే విధంగా, ఇద్దరు కలిసి మోడీ గారికి ఉపయోగపడే విధంగా. ఏ ఇద్దరు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అట్టా బంధం పెరుక్కుంటూ పోయేదానికి అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఇంకొకటి, రామోజీరావు గారు అంత త్వరగా ఎవరిని నమ్మడు. వీళ్ళ ప్రతిపాదన ఏమో వీళ్ళకు ఉండుండొచ్చేమో, కానీ ఒకసారి నేను ఏం ప్రతిపాదన ఉంటుంది, వీళ్ళ ప్రతిపాదన వీళ్ళకు ఉండుండొచ్చు, కానీ ఏముంటుంది జగన్ గారి వైపు ఏముంటుంది? నా కేసుల గురించే కదా. రామోజీరావు ఏం చేస్తారు మోడీతో? సో మోడీ గారు రామోజీరావు అనుకుంటే అయిపోతాయా? ప్రయత్నాలు ఇప్పుడు ఇంకా లోటుగా పోవాలని చెప్పాల్సిన చాలా ఉన్నాయండి ఇప్పుడు ఉండే తక్కువ టైంలో. ఇటువంటి పాయింట్లు చెప్తే జనం ఆసక్తిగానే ఉంటారు. అంటే అప్పట్లో సోనియా గాంధీ గారు వీళ్ళంతా కలిసి చేశారని చెప్తున్నారా? కేసులు భయం ఇద్దరికి ఉంది. కాదు, కేసులో సోనియా గాంధీ గారు పెట్టించారు కాబట్టి ఇప్పుడు మోడీ గారు తీయించేస్తారా అన్నది నా ప్రశ్న. మోడీ గారు ఇప్పుడు సోనియా గాంధీ గారు పెట్టినంటే రాజశేఖర రెడ్డి ఈడీ గారి కేసు 30th March 2008లోనే రిజిస్టర్ అయింది. మీకు తెలుసో లేదో, రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే ఈడీ గారు నోటీస్ రాజశేఖర రెడ్డి గారికి సర్వ్ చేశారు, ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. దీని గురించి మీరు కావాల్సిన రికార్డ్ బాగా చూడండి. సో ఆ యాంగిల్ తీసుకుంటే అంత త్వరగా రామోజీరావు గారు వీళ్ళవుతాడని నేను అనుకోను. ఏదో మొత్తం మీద ఈ పొద్దు కాకపోయినా రేపైనా సరే బయటపడేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్కటి మటుకు నిజం, ఏదో బలం అసెంబ్లీలో ఈ కౌన్సిల్లో మార్గదర్శి చిట్టి దీని మీద చర్చ జరిగినప్పుడు నేను అనుకూలంగానే ఉన్నట్టు నిజాలు మాట్లాడాల్సి వచ్చింది. అంటే మార్గదర్శి అనేది ఇన్ని కేసులు బదలాయించినా కూడా, ఇంత చర్చ జరిగినా కూడా ఒక్క బెనిఫిషరీ కూడా విత్డ్రా కాల దాంట్లో నుంచి. లబ్ధి పొందిన వాళ్ళంతా మార్గదర్శి గురించి ఎవరు కామెంట్ చేయలే, దాంట్లో సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు చేయలే. అలాంటి దాని గురించి పెద్దగా పట్టించుకోండి, దేశ శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి మాటలన్నీ మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి అనాదు ట్రై చేసినట్టు వాళ్ళంతా కూడా అన్నారనుకోండి, అది వేరే. యాక్ట్ వేరు,
అవును, యాక్ట్ వేరు కదా. యాక్ట్ ప్రకారం డిపాజిట్ చేయొచ్చా తీసుకోవచ్చా తీసుకోకూడదని చర్చ. అది దీనికి దానికి ఏంటి సంబంధం? అది లేక అప్పుడు మేము రామోజీరావు గారు ఉన్నటువంటి సదభిప్రాయంతో నేను చెప్తున్నాను. కానీ రామోజీరావును ఉపయోగించుకునే దానికి ప్రయత్నాలు ఉంటాయి. అయ్యా మేమేం మీకేం తక్కువ చేసినామని చెప్పేసి మా మీద ఇట్టా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, మీ పత్రికలో మా న్యూస్ కవర్ కాకుండా ఉండదనేది కూడా అడిగేదానికి అన్ని ఉంటాయి. జగన్ గారు అడుగుంటారనా? ఓకే. కాబట్టి ఇద్దరి మధ్యలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం ఉందా అనేది ప్రశ్న. అంటే రామోజీరావు గారు అంత త్వరగా డెసిషన్ తీసుకుంటాడని నేను అనుకోను. దీర్ఘంగా ఆలోచన చేసే మొత్తం మీద సయోధ్య, ఢిల్లీతో సయోధ్య కోసమే రామోజీరావును ఉపయోగించుకున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. రాజేష్ రెడ్డి గారు మీరేం చెప్తారు? మన సరే శివరామరెడ్డి గారు తర్వాత మాట్లాడతారు, మీరు చెప్పండి, మీరేమంటారు? అంటే నిజంగా కలవడం అనేది ఇంతవరకు ఎప్పుడు కలవలేదు కాబట్టి మొట్టమొదటిసారి కలిసినప్పుడు కొద్దిగా ఆశ్చర్యం, తర్వాత ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటారు. మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీరావు గారు ఆహ్వానం మేరకు ఒకసారి కేసీఆర్ గారు పోయినప్పుడు కూడా దాన్ని చిల్వలు పల్వలు చేసి చెప్పారు. ఆ తర్వాత రామోజీరావు గారు మొట్టమొదటిసారిగా తన జీవితంలో మొట్టమొదటిసారిగా సెక్రటేరియట్కి వచ్చి కేసీఆర్ గారిని కలిసి తన హోమ్ సిటీ ఒకటి భారతదేశంలోనే ఒక మోడల్గా హోమ్ సిటీ పెడుతున్నాను, దాన్ని ఈ విధి అని చెప్పేసి కూడా ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 2 మీటింగ్స్ అయిన తర్వాత కూడా మీరు ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ జరగని అన్నిటినీ కూడా మొత్తం కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పోటీపడి రైతులందరినీ ఇప్పుడు బలవన్మరణాలకు కారణమవుతున్న వాటిల్లో ఈ 2 కూడా మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకసారి కలిసి ఎక్కడైతే ఆత్మహత్యలు నిజంగా జరుగుతున్నాయో వాటిని ఎవరు కానీ చెప్పడం అనేది విధి బాధ్యత. పత్రికలు కానీ, టీవీలు కానీ, రాజకీయ పక్షాలు కానీ. గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రిపోర్ట్ జరిగినా కూడా అవన్నీ కూడా సరైనవి కాదు, కొన్ని మాత్రమే అని చెప్పేసి కూడా 421 జీవో ప్రకారం 3 సభ్యుల కమిటీ అనేది నిర్ధారించింది. ఈ రోజు కూడా నిజంగానే నిన్న ఒక రైతు అనే పేరు మీద ఒకరిని కూడా నేను చెప్తే కూడా మా పెద్దపల్లి ఎంపీ గారు చెప్పారు. మొన్న లింబయ్య కావచ్చు, అనేక మందిని, అంటే రైతుల్ని నిజంగా రైతులుగానే చనిపోయినప్పుడు వారి అందరి గురించి చెప్పాల్సిన బాధ్యత, దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రతిపక్షాల మీద కూడా ఉంటుంది. ప్రతిపక్షాలు మేము దృష్టి రాకపోతే చేయడం, లేకపోతే మేము ఖచ్చితంగా చేయడం. కానీ ఈ రోజున పత్రికలు తెలంగాణ అనేది ఒక వైఫల్యం కావాలని, తెలంగాణను విఫల ప్రయత్నంగా చూపించాలని చెప్పే దాంట్లో అంటే రాధాకృష్ణ గారికి మీకు తగాదా ఉంది కాబట్టి రాధాకృష్ణ కాదు, ఇద్దరు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 కూడా పోటీపడి లేని చావులను కూడా చూపిస్తున్న వాళ్ళని. ఈ మధ్య కేసీఆర్ గారికి రామోజీరావు గారికి చెడిందా? ఎందుకంటే అక్కడ కలవడం వల్ల ఇదేదో బాగా అవుతుందని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదంటున్నాను. మొట్టమొదటిసారి 14 నెలల కింద ఒకసారి కేసీఆర్ గారు కలిసినప్పుడు, ఆ తర్వాత సంవత్సరం క్రితం ఒకసారి హోమ్ సిటీ గురించి తనిఖీ కలిసినప్పుడు చాలా మంది ఏదో ఈనాడనగానే మొత్తం కూడా ఇక్కడ కేసీఆర్ గారికి లేకపోతే తెలంగాణకు పాజిటివ్ గా ఉంటుంది. మీరు ఈనాడుతో కూడా హ్యాపీగా లేమంటున్నారు. ఖచ్చితంగా మేము చెప్పాం కదా, 2 పత్రికలు కూడా ఈ రోజున తెలంగాణని సాక్షి కూడా అంతే, దానికి కొంచెం చిన్న తమ్ముడు లాంటిది, పెద్దన్న అయితే వాళ్ళు చిన్న తమ్ముడు లాంటిది. ఎక్కడైనా ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్న పత్రికలన్నీ కూడా తెలంగాణ ప్రయోగం ఒక విఫలమని చూపించడానికి చేసే ప్రయత్నంలో లేని చావులను ఉన్న వాటిగా, అసలు రైతులు కాని వాళ్ళని కూడా రైతులుగా చూపించేసి చాలా మంది ఇంకా దూరం పోయారు. 421 జీవోనే 420 జీవోని ఇవాళ ఒక పెద్ద మనిషి చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు బట్టి 10 సంవత్సరాల నుంచి అదే జీవో ప్రకారం ఇస్తున్నప్పుడు అనేక పొజిషన్లో కూర్చొని ఈ రోజున అనేక మంది ఒక నల్లగొండ జిల్లాలని నిన్న 76 మందికి మేము ఇస్తూ 1,50,000 ఇయ్యలే, 10 రకాలుగా వాళ్ళందరికీ ఉపయోగపడేది చూసినాం. పశుసంవర్ధక శాఖ నుండి గొర్రెలు, మేకలు అది ఇచ్చాము. తర్వాత ఉద్యాన శాఖ నుండి తీగ పందిరి గురించి 1 lakh యూనిట్ గా, తర్వాత RVM రాజీవ్ విద్యా మిషన్, ఈ విధంగా చేసిన వాటిని కూడా చేయలేదని చెప్పి నిన్న ఇవాళ ఒక పెద్ద న్యాయమూర్తి గారు చెప్పారు. చాలా దురదృష్టం. చంద్రకుమార్ నిజంగానే అంటే వారికి ఏంటంటే వారి యొక్క పూర్వ వాసనలు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే సిపిఎం పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఉన్న 2 సంబంధాలతో నుండి, అంటే సిపిఎం పార్టీ తెలుగుదేశం పార్టీ 2 వేరు కాదు కదా పాలసీ వరకు వచ్చేసరికి. తెలంగాణకు తెలంగాణ వ్యతిరేకం చేయడంలో వారికి నేను ఈ రోజున వారు చెప్పారు అసలు 421 జీవో 420గా మారిందని. నిజంగానే మరి 10 సంవత్సరాలు మీరు న్యాయమూర్తిగా ఉన్నారు కదా, మీరు దాని మీద ఎందుకు విచారించలేదు, ఎందుకు సుమోటోగా స్వీకరించి దాన్ని వద్దనలేదు? 1. 2 7 ఉన్నాయని చెప్పేసి అంటూ నేను చెప్తున్నాను, 10 విభాగాల ద్వారా మేము ఒక నల్లగొండ జిల్లాలో 76 మందికి ఇచ్చాం. ఒక్క రైతు కన్నా అది ఉపయోగించినట్టు చూపించినట్లయితే నేను విత్డ్రా చేసుకుంటా అన్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం వారిని ఈ వేదికగా చేసుకొని చంద్రకుమార్ గారిని. అంటే లేనిపోని వాటి అన్నిటిని కూడా ఆ 2 పత్రికలు, ఆ పత్రికలతో పాటు ఈ 2 ఎవరైతే తెలుగుదేశం మరియు వారికి మద్దతుగా ఉన్న వామపక్షాలలో ముఖ్యంగా సిపిఎం కూడా విఫల ప్రయత్నం చేయాలని చూస్తున్నారు.
ఖచ్చితంగా వారితోని జగన్ వారితో కలిసిన వీరు వారితో కలిసిన ఎంతో కొంత ఏమైనా డిస్కషన్ ఉండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు, కానీ దాన్ని చిల్లోలు పలువుగా చేయాల్సినంత అవసరం ఉందని అయితే రాజకీయ సమీకరణ మారే అవకాశం ఉందా? ఎందుకు మారుతాయి సార్? రెండు అక్కడ ఉన్న పార్టీలే రెండు, ఒకటి తెలుగుదేశం, ఒకటి తెలుగుదేశం పార్టీకి వారు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు వారు రాజగురు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బాసటగా ఉండేది కూడా రామోజీరావు గారు ఈనాడు, ఈటీవీ, ఇతర సంస్థలు. కాబట్టి ఆ రెండింటి యొక్క ఆయనే ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు ఆయన ఒకటే కత్తిలో ఒకటే వరలో రెండు కత్తులు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మడవు. కాబట్టి వారు ఏదైనా మర్యాదపూర్వకంగా కలిసినా కూడా దాని పెద్ద చిలువలు పలువలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం నేను చిలువలు పలువని కాదు కదా. ఇప్పుడు ఎంత ఆ పత్రికలో కానీ ఎంత గందరగోళంగా జగన్కి వ్యతిరేకంగా వార్తలన్నీ వచ్చాయి, తిహార్ జైలు దాకా ఎన్నిసార్లు రాశారు, అవన్నీ ఉన్న నేపథ్యం చాలా చూసాం కదా. అట్లాగే జగన్ కూడా వారి మీద చాలా తీవ్రమైన విమర్శలు కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. సడన్గా ఇద్దరు ప్రత్యర్థులు కలిస్తే సహజంగా ఆసక్తి ఏర్పడుతుంది కదా. అట్లాగే కేసీఆర్ గారితో కలవరిసినప్పుడు చాలా రకరకాల పెద్ద చర్చ జరిగింది కదా. దాంట్లో ఉన్న మతలబ్ ఏమిటి, కథ కమిషన్ మీ మీద చాలా మంది రకరకాల వ్యాఖ్యానాలు కూడా చేశారు. కాబట్టి 15 నెలలుగా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు తప్పని, వాళ్ళిద్దరు కలయిక మామూలు కలయికని, అవన్నీ కూడా రామోజీరావు యొక్క ఫిలిం సిటీ తెలంగాణలో భాగమని, తెలంగాణలో ఉన్న ఫిలిం సిటీని చూడాల్సిన బాధ్యత మా యొక్క ప్రభుత్వం మీద కూడా ఉందని, వారి యొక్క హోమ్ సిటీని సందర్శించినప్పుడు ఇక్కడికి ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏతరులు, తెలంగాణ లేకపోతే ఇతరులు అంటూ మాకు లేదు. ఇక్కడ జీవించే ప్రతి వాళ్ళు కూడా మేము తెలంగాణ వారుగానే భావిస్తాం. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి సంవత్సరం కూడా విజిట్ చేసే అవకాశం కూడా మేము తీసుకుంటాం. బ్రహ్మాండంగా పొగిడారు కదా. అదేంటను అంటే ఉన్న వాటిని ఉన్నదిగా పొగడం అనేది, మా ఉన్నదాన్ని ఉన్నది చెప్పడం అనేది తెలంగాణ వారికి అలవాటు. అందులో కేసీఆర్ గారు కూడా ఉన్నది చెప్పారు. అయినంత మాత్రాన గత 15 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం మీద వారి యొక్క మార్పు అంటే ఏం లేదు. ఇప్పటికి కూడా తెలంగాణ వ్యతిరేకగా లేకపోతే తెలంగాణ పట్ల ప్రజల పట్ల వ్యతిరేకంగానే ఈ యొక్క ఈనాడును ఆంధ్రజ్యోతి పోటీలు పడి ఖచ్చితంగా చేస్తున్నారు. 100 కాళ్ళు కట్టి దున్నేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ అక్కడ లక్ష నాగళ్ళతో 100 నాగళ్ళు లక్ష నాగళ్ళతో దున్నేస్తానని చెప్పింది కేసీఆర్. రెండోది ఏదో మీరు ఏదో హార్టికల్చర్ ద్వారా లేకపోతే అనిమల్ హస్బెండరీ ద్వారా ఇచ్చినటువంటి స్కీమ్స్ అని మీరేని క్లెయిమ్ చేస్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు. మొదటి నుంచి కూడా జీవో ద్వారా 1,50,000 కాకుండా వాళ్ళందరికీ డిఆర్డిఏ ద్వారా కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, పశుసంవర్ధక ద్వారా 10 శాఖల ద్వారా ఒకటే ప్రతి 10 శాఖల ద్వారా రైతులకు 1,50,000 కాకుండా 2-3 లక్షలు అదనంగా కూడా ఇచ్చాం. ఇచ్చినందుకు ప్రూఫ్ కూడా మేము అందరం కూడా సబ్మిట్ చేస్తూ ఉంటాం. వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మహత్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మీ ఆవేదన. అయితే ఆత్మహత్యలకు ప్రాధాన్యత నాబోటు నేను కూడా తీవ్రంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదు. అసలు నిజంగా ఆత్మహత్యలు, అట్లాంటి ఆత్మహత్యలు ఎన్ని ఉన్నాయి, వాస్తవంగా అదే సమస్య మీద చనిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం సాయం చేయాలి. కానీ మనం కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ జరుగుతుంటే కూడా వాటిని నిర్మలా సీతారామన్ గారు చెప్తే ఎక్కడో 4వ పేజీలు 5వ పేజీలు చిన్న వార్త ఉంటుంది. అదే వార్తను ఇక్కడ ఇవాళ కూడా బ్యానర్ ఐటమ్ గా ఇప్పుడు మక్కాలో 715 మంది చనిపోతే అది వార్త కాదు. దాని పక్కనే ఇక్కడ లేని చావులను చూపేయడానికి ఆంధ్రజ్యోతి గారికి వార్త. కాబట్టి పక్షపాతంగా ప్రజల ఉసురు తీస్తున్నది ఆ పత్రిక అని చెప్పి నేను భావిస్తున్నాను. అది వేరే చర్చ అనుకోండి. బట్ ఆత్మహత్యల్ని మనం మరీ ఎక్కువగా ఆ మాటకు వచ్చి టీవీలో అట్లా కనపట్లేదు. అది కొంచెం మంచి పరిణామం అని నేనైతే ఫీల్. 2 పత్రికలే చెప్తున్నాను. 2 పత్రికలు పోటీ పడి అందులో ఆంధ్రజ్యోతి ప్రజలను చావగొట్టాలనే విధంగా వారు చేస్తున్నారు. రైట్. రత్నప్రసాద్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. రత్నప్రసాద్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. రాజేశ్వర రెడ్డి సార్ గారు ఈ పత్రికల గురించి చెప్తున్నారు కదా, రైతు ఆత్మహత్యల గురించి. ఒకటి సార్, రైతు ఆత్మహత్యలు అనేది కూడా అనేక కారణాలతో చనిపోతున్నారు. కానీ దీన్ని మొత్తం రైతు ఆత్మహత్యలుగానే చిత్రీకరిస్తున్నారు. అది మాత్రం వాస్తవమే. కానీ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినప్పుడు కూడా ఇదే పత్రికలే తెలంగాణ ఉద్యమం కోసం చనిపోతున్నాయని రాసినారు. అప్పుడు కూడా ఇంతమంది తెలంగాణ ఉద్యమం కోసం చావలేదు. ఏ విధంగా చనిపోయినా అదే విధంగా తెలంగాణ ఉద్యమం రాశారు. ఆ పొద్దు వీళ్ళకేమో ఈ మంచి పత్రికలు జ్యోతి హైలైట్ గా రాసింది ఈ ఆత్మహత్యలు. ఆ పొద్దు మంచి పత్రిక వీళ్ళకు. తెలంగాణ ఉద్యమం ప్రజలు చదువుతున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం చేస్తున్నారు తప్ప తెలంగాణ ఇప్పుడు కూడా రైతులు మీరు ఆ విధంగా ఆలోచించాలి సార్. ఇప్పుడు కూడా రైతులు చచ్చిపోతారు అనుకోండి, ఆ రోజు ఉద్యమం కోసం చనిపోయిన రైతు చనిపోవడం తప్పే ఉంది. మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ కూడా మీకు వస్తుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే, ఒక పాయింట్ వరకు కరెక్టే. తెలంగాణ ఉద్యమం సమయంలో నా బోటిగాళ్ళం బహుశా నేను ఒక్కడనేమో ఆత్మహత్యల గురించి గట్టిగా వ్యతిరేకంగా
వ్యతిరేకంగా మాట్లాడితే రాజశేఖర గారు లాంటి వాళ్ళకి కూడా కోపం వచ్చేదా మీరు అట్లా మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా సరే ఆత్మహత్యలు ఎంకరేజ్ చేసే విధంగా ఏ పత్రికలు ఇతర రోజులు అసలు వాటిని చాలా జిల్లా పేజీలకి వాటికి వెళ్ళిపోయి ఇప్పుడు అవన్నీ చాలా ప్రాముఖ్యత అయితే వచ్చేస్తున్నమాట వాస్తవం. ఒక్క నిమిషం రామారావు గారు, తెలంగాణలో సమగ్ర సర్వే చేశారు కదా, రైతుల దగ్గర ఎంత అప్పు ఉన్నదని కూడా, రైతులు ఎంత అప్పు ఉన్నదని అప్పు అనేది నేరం కాదు కదా, దాంతో తప్పేం కాదు కదా. అప్పు కెపాసిటీ పెరిగింది అనుకోండి, అప్పు ఎక్కువ చేయడం తప్పు, కానీ అప్పు సరిపడా చేస్తే అది నేరం కాదు, తప్పు కాదు. హోప్ క్రియేట్ ఒకటి భారతదేశంలో 5 రాష్ట్రాల్లో బాగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర గానీ, లేకపోతే కర్ణాటక గానీ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఛత్తీస్గఢ్, మన అన్నిట్లలో. ఇందులో అత్యధికంగా ఎక్కువగా చేసింది 17,000 కోట్ల రుణం మాఫీ చేసిన, కరెంటు 24 గంటలు వాళ్ళ రైతులకు అంటే చెప్తున్నాం. అంటే విత్తనాలు కానీ, ఎరువులు కానీ సరఫరా ఆన్ టైంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతకంటే బాగా ఇవ్వట్లేదు. అయినా రైతులు ఎందుకంటే మీరు 17,000 కోట్ల రుణం మాఫీ అయిపోలేదు కదా, మీరు దశల ₹1,00,000 వాళ్ళు ఏదైతే రుణం ఉన్నదో ఆ రుణం గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. మా బాధ్యత సార్, అది వాళ్ళని ఎవరు అడగరు. ₹1,00,000 ఉంది కదా అని చెప్పేసి అడగరు. ₹1,00,000 దాని మీద మిత్తిని కట్టాల్సిన బాధ్యత మాది. నువ్వు సర్టిఫికేట్ ఇప్పించండి రైతుల దగ్గర, దగ్గర నోటు సర్టిఫికేట్ 50% ఇవ్వడం కాకుండా ఏ బ్యాంక్ అన్నా ఒక్కరిని వాళ్ళని అడిగినట్లయితే మీకు సంబంధం లేదనే విషయం ఇబ్బంది లేదు. తెలంగాణలో ఇబ్బంది లేదు సార్ రైతులకు. బ్యాంక్ కాంగ్రెస్ నేతలు రోజు అడుగుతున్నారు, మొత్తం ఒకసారి రద్దు చేయకపోవడం వల్ల ఈ ఆత్మహత్యలు కదా. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాంలో ఇన్ని ఆత్మహత్యలు జరిగాయి కదా, అన్ని ఆత్మహత్యలు అందరూ కూడా వాళ్ళే బాధ్యత తీసుకున్నారా? అది వేరే చర్చ. తెలంగాణ వచ్చి 15 నెలలు, 15 నెలలు మేము చేయగలిగింది చేసిన వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగినన్ని ఈ 15 నెలల్లోనే జరిగినాయి. సార్ చెప్పండి మీరు రికార్డు పరంగానే గత సంవత్సరం. రామారావు గారు మిర్యాల కూడా నుంచి ఎన్ని జరిగినా రామారావు గారు ఆ చర్చ కంటే జగన్ రామోజీల భేటీ మీద మాట్లాడండి. అది సాధారణ భేటీ సార్, సాధారణ భేటీ. జగన్ గారు కలుస్తున్నారు కాబట్టి కలమని చెప్పారు. ఓకే, జగన్ గారు కలుస్తానంటే 2 గంటలు రామోజీ గారు టైం ఇచ్చారా? ప్లీజ్ చెప్పండి, పర్లేదు సార్. ఏం సార్, తెలంగాణ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుంది సార్. ఏంటిది? నిధులు మొత్తం దుర్వినియోగం చేస్తుంది సార్ తెలంగాణ ప్రభుత్వం. ఏంటిది? తెలంగాణ గవర్నమెంట్ నిధులను దుర్వినియోగం చేస్తుంది సార్. దుర్వినియోగం అది వేరే చర్చ కదా, సందర్భం వచ్చినప్పుడు చెప్పండి. పంపించడం అవసరం సార్? ఎమ్మెల్యేలను ఎంపీలని మంత్రులను చైనా పంపించడం అవసరం సార్? అదా రైట్ రైట్ ఓకే, అది సరే. దాని మీద చర్చ నడిపినప్పుడు కదా, మీరు నడిపాం కదా మొన్న రోజు. చైనా భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి, భారతదేశంలోని ఇతర మంత్రులు, ఇతర చీఫ్ మినిస్టర్స్ అందరు ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా దేశాలు తిరిగి తెలుసుకోవడం చేయొచ్చు. కానీ కేసీఆర్ గారు కానీ వేరే దగ్గర పోకూడదు, వేరే దగ్గర మాట్లాడకూడదు. అంటే ఇక్కడనే ఉండి ఊర్లో బావిలో కప్పలాగా మాట్లాడడానికి కానీ కొద్దిగా పద్ధతి ఉండాలి. మావోడు విజిట్ చేసి వచ్చాడు, అందరూ చక్కర్లు కొడుతున్నారు. ప్రధానమంత్రి కానించి అవతల ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కేవలం పోయి వచ్చినాడు. మేము పోయిన ప్రతి క్షణం కూడా అక్కడ జరిగిన దాంట్లో మేము మొత్తం కూడా ఇక్కడ కూడా వచ్చినాయి. ఎవరికైతే ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూడడం, వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం, మాకు కావాల్సిన విషయాలు క్లియర్ గా ఇమీడియట్ గా వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో భారతదేశంలో వెళ్ళిన ముఖ్యమంత్రి ఉన్నట్లయితే మేము. పురుషోత్తమ్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఉన్నారు. పురుషోత్తమ్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. మీరే. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారము. గుడ్, చెప్పండి సార్. నా పేరు పురుషోత్తమ్ రెడ్డి, నాది MBA కంప్లీట్ అయింది. నేను వ్యవసాయం చేస్తున్నాను సార్, నాకు 10 ఎకరాల పొలం ఉంది. గుడ్ గుడ్, బాగా చేయండి. ఎంత చేస్తున్నాము, అది చేస్తున్నాం, రైతులకి ఇది చేస్తున్నాం అంటున్నారు సార్. ఒక పక్క మోడీ ఏమో ఈ రోజు నెలలో 4 పర్యటనలు అటు ఇటు ఆదేశం తిరుగుతున్నాడు. ఈ పక్కకేమో ఈ పక్క చంద్రబాబు సింగపూర్ అంటాడు, ఆపూర్ అంటాడు. అక్కడ పండే రాజధాని భూములను రైతుల దగ్గర నుంచి లాగేసుకొని ఆడ పండే భూముల్ని పండనిచ్చేది లేదు. ఇక్కడ ఏదో అనంతపురంకి అది చేస్తాను ఇది చేస్తా అన్నామని ఇక్కడ నీళ్లు లేవు, పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చేది లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పు తప్పు మీరు మాట్లాడిన తప్పు తప్పు తప్పు. అట్లా ఆత్మహత్యల వైపు మీరు ఎవరు మాట్లాడకూడదు. అట్లా చేస్తే మనం తప్పు. ఇప్పుడు ఇష్యూ
ఇష్యూ జగన్ రామోజీరావు గారి మీటింగ్ మీద అయితే మీరు ఇది మాట్లాడుతున్నారేంటి? మీకు ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉందా ఏంటి లెక్కన? రఘునాథ్ బాబు గారు చెప్పండి, మోడీ గారి ఎఫెక్ట్ ఉందని అంటున్నారు వీళ్ళిద్దరు సమావేశంలో, మీరేమంటారు చెప్పండి? ఏమాత్రం అవకాశం లేదు. ఏమాత్రం లేదా? అది కేవలం మోడీ గారు చెబితేనే జగన్ వెళ్ళాడని అంటున్నారు ఈయన. అది కేవలం గెస్చర్ ఆఫ్ గుడ్ విల్లే, ఏదో ఒక మర్యాద పూర్వకంగానే. కూర్చున్నారంటే ఆసక్తి గారు ఓకే, చాలా విషయాలు మాట్లాడుకుని ఉండొచ్చు. ఏమేమి మాట్లాడుకుని ఉండొచ్చు? ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ బీజేపీకి దగ్గరికి రావటం అంత తేలిక కాదు. ఒకటి అందులో టీడీపీతో మాకు బంధం కొనసాగుతున్నప్పుడు అసలు సాధ్యం కాదు. కాబట్టి ఆయన కోరిక ఏంటంటే ఎంతసేపు ఎలా ఉండొచ్చు అంటే టీడీపీతో తెగదెంపులు చేసుకోమని ఉంటుంది. కానీ ఆయనకు ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వచ్చి చేరతాననే దగ్గర మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఓటు బ్యాంకు అవన్నీ కూడా దానికి అంత సరిగ్గా ఫిట్ ఇన్ అవ్వవు. కాబట్టి ఆ రకమైనటువంటి చర్చ జరిగి ఉంటుందని నేను అనుకోను. అయితే కాబట్టి దానికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఎన్నికలు అట్లా కాదు కదా, అంటే రకరకాల కామెంట్లు వస్తున్నాయి. చంద్రబాబు గారికి రామోజీ గారికి ఏమన్నా కాస్త ఏమన్నా కొంచెం ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఏమైనా వచ్చినాయా, ఆ నేపథ్యంలో ఈయన ఏమైనా కలిశారా, ఇట్లా లేదు చంద్రబాబు గారు ఇంకొక ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఈయనకి ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఏమైనా అసంతృప్తి వచ్చిందా, ఇట్లాంటి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా. ఆ మధ్యలో మీరేమన్నా ఏలుపెట్టి మీ కథ ఏమన్నా నడుపుతున్నారా అనేది ఏం లేదు, అవన్నీ ఊహాగానాలు. కానీ రామోజీరావు గారికి మాత్రం ఒకప్పుడు బీజేపీ వ్యతిరేకి ఉండొచ్చు ఆయన యాటిట్యూడ్, కానీ ఒకప్పుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం సంగతి, 40 కాదు 15 సంవత్సరాలుగా 94, 96 ఆ టైంలో, ఆ టైంలో 96 కూడా ఉండొచ్చు. కానీ స్లోగా అక్కడ ఆల్టర్నేటివ్ బీజేపీ తప్పితే లేదు అనే దీనిలో కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ అమరు చేయ కొద్దీ ఆయన కొంత అది మార్చుకున్నారు. అయితే ఈ మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇద్దరు హైలీ ఇండివిజువలిస్టిక్ పర్సన్స్, రామోజీరావు, జగన్మోహన్ రెడ్డి చాలా. కాబట్టి వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకోవటం మెచ్యూరిటీ, ఇట్ షోస్ ద మెచ్యూరిటీ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద స్టేట్. డెఫినెట్ గా, ఎందుకంటే అంత ఇండివిజువలిస్టిక్ నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నేను ఆయనతో మాట్లాడటం ఏంటి అనే లెవెల్ మనుషులు వాళ్ళిద్దరు, ఒకళ్ళకొకళ్ళు. అసలు నేను ఆయన వైపు ఎందుకు చూడాలి అనుకున్న ఆశ్చర్యం లేదు. కాంప్రమైజ్ అని కాదు, ఇది మెచ్యూరిటీ పెరిగే కొద్దీ, అంటే ప్రాబ్లమ్స్ రాని లేకపోతే ఇష్యూస్ రాని మెచ్యూరిటీ పెరుగుతుంది యాజ్ టైం పాస్. ఈనాడులో ఆ వైఖరి ఏమైనా మారుతుందా జగన్ కి సంబంధించి వార్తలు ఇవ్వటంలో కానీ వాటిలో కానీ? నేను అనుకోను ఆ రకంగా మారుతుంది. ఒక్కోసారి ఆయన ఎన్ని కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసి చెబితే అప్పుడు ట్రాన్స్ఫర్ జగన్ తన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళి, బాధని కాదు ఇష్యూ ఏంటి ఉన్న విషయాలని కాస్త చెప్పినప్పుడు ఆ యాంటగానే తగ్గుతుంది కదా, ఎంత కొంత కాస్త అట్లా సాఫెన్ కాస్త అయితే అవుతుందేమో కానీ. బట్ ఐ డోంట్ థింక్ ఈనాడు కెన్ చేంజ్ దేర్ స్టాండ్. అది మారవటం సాధ్యం కాదు. సాధ్యమయ్యే మారిస్తే కూడా ప్రజలు కూడా పెద్ద దాన్ని రిలీజ్ చేయరు, హర్షించరు. చెప్పండి అసలు ఇంతకీ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పాడు. ఆపరేషన్ సక్సెస్ అయినట్టేనా? సక్సెస్ అని రఘునాథ్ బాబు గారు పేషెంట్ గురించి చెప్పారు. ఏం చెప్పండి, ఎందుకు వెళ్ళారు, ఏం కదా, మీకు ఏమైనా సమాచారం ఉందా? మీరు ఎవరు నోరు విప్పకూడదని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ఏంటి? అసలు ముందు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఎన్టీవీ ద్వారా, ఇప్పుడు ఇంతమంది కాలర్స్ మీతో మాట్లాడినప్పుడు దానికి రాజకీయ ప్రాముఖ్యత లేదు అనే ఉద్దేశంతో ఇది సర్వసాధారణమైన విషయం కాబట్టి వాళ్ళు పెద్ద దాని గురించి స్పందించలేదు. అంటే దాని అర్థం ప్రజల్లో దీని గురించి పెద్ద ఎక్కడ చర్చ లేదు కాబట్టి మీరు అంత అడిగినా కూడా వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మాట గురించి చెప్పడం చెంగల్ రాయుడు గారు కాదు, చెంగల్ రాయుడు గారు ఏమన్నారు, సబ్జెక్ట్ ఇదే కొత్త సబ్జెక్టా కాదా అనేది కాదు, రామోజీ గారి ద్వారా ఏదో బీజేపీ మోడీ గారికి చెప్పించుకోవడం ఇవన్నీ మాట్లాడేది పిల్లోళ్ళు చెప్పినట్టు. ఆయన పెద్ద లాయర్, అడ్వకేట్, చాలా మేధావి, దాంట్లో ఎవరు ఏం కామెంట్ చేసే పరిస్థితిలో లేము. కానీ ఆయన లాంటి వాడు కూడా ఇలా కామెంట్ చేయడం అంటే
వాళ్ళు చూసేవాళ్ళు ఈయన మీద ఉన్న అభిప్రాయం ఏమి చెంగల్రాయుడు గారు కూడా ఇట్లా మాట్లాడతారు అనుకుంటారు. నేను కాదు, జనరల్ గా అనుకుంటారు. ఆయన సబ్జెక్ట్ బాగుంటది, ఏది ఉన్నా కూడా కొంచెం నిజాయితీగానే మాట్లాడతాడు. ఆయన గురించి కాదు అట్లా కాదు సార్, ఇలాంటి వ్యక్తి కూడా అలాంటి మామూలు సాధారణంగా చెప్పడం చాలా బాధాకరం. 2 గంటలు మీ కుర్రాయన కూర్చుని ఏం మాట్లాడారు అనేది జనరల్ గా ఉత్కంటే కదా సార్. ఇప్పుడు ఆయన ఇంకోటి చెప్పారు, ఆవిడ కేసీఆర్ తో ఫ్రెండ్షిప్ చేశాడు, ఇటు జగన్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అందుకే కొంచెం చంద్రబాబు గారికి ఏమైనా కోపం వస్తుందా దీంట్లో? దీని మీద చంద్రబాబు గారికి ఏమైనా కోపం వస్తుందా? చంద్రబాబు నాయుడు గారికి వస్తే రావచ్చేమో కానీ రాఘవేంద్రరావు గారు ఆయన పాలిటీషియన్ కాదు, ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన బిజినెస్ వర్క్ ఆయన చూసుకుంటాడు కానీ ఇంకోటి ఆయన ఒక పేపర్ ఉంది. వైఖరిలో చాలా మార్పు ఉన్నట్టుంది. కాదు సార్, ఒక కలయికతో ఎంత మార్పు వచ్చేసింది? అట్లా కలయికతో మార్పు అని కాదు చెప్పేది. వ్యాపారం వేరు, సత్సంబంధాలు వేరు. దీంట్లో ఇంకో రకంగా ఉండొచ్చు. అంత మాత్రాన వీళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది మారిపోతుంది అని అనుకోవడానికి లేదు. వాళ్ళ పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇందాక చెంగల్రాయుడు గారు ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే చంద్రబాబు గారికి మధ్యకాలంలో కాస్త కోపం వస్తే అవకాశం ఉంది. ఏది కేసీఆర్ తోటి జగన్ తోటి వీళ్ళతోటి సంబంధాలు పెట్టి, అంటే కేసీఆర్ తోటి దగ్గర అవటం, ఇటు రామోజీరావు అట్లా దూరం అవటం, అందులో భాగంగా ఏమన్నా కలిసారా అనేది ఒక పాయింట్. మీరు చెప్పినట్లు రామోజీరావు గారు కలయిక చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేరో మైండెడ్గా ఆలోచన చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన కోపం వచ్చాడు. కాదు కదా, నేరో మైండ్ సమస్య కాదు కదా. ఆయన ప్రత్యర్థిని ఈయన కలిశారంటే ఏదో ఏమైనా జరుగుతుందేమో. నేరో మైండెడ్ కాబట్టి అట్లా ఆలోచిస్తాడు. విశాల హృదయం అయితే ఎవరెవరినైనా కలవచ్చు. ఆయన వ్యాపారవేత్తనే. ఎంతకాలం మరి వ్యాపారవేత్త జోలికి ఎందుకు వెళ్తున్నారు? అసెంబ్లీలో కూడా ఆయన మీద ఎందుకు విమర్శలు చేశారు మీరు? అంటే కొన్ని పేపర్లలో ఏమైనా ఇష్యూలు ఉన్నప్పుడు మామూలుగా ఇష్యూ వైజ్ మాట్లాడింటారు కానీ వ్యక్తిగతంగా ఏమి విమర్శించారు కదా. ఇష్యూ వైజ్ దాని ఏదన్నా ఇప్పుడు చిట్స్ సందర్భంగా ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడింటారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడైనా అప్పుడు అదే కదా, అదే ఇష్యూతోనే కదా. ఇప్పుడు కూడా మాట్లాడితే జగన్ గారు చూపించి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను మాట్లాడలేదు. మార్పు వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చూసినాడు, ఈ రోజు ఆయన చూసినా కానీ ఈయన పేపర్లో మారుస్తారు అనేమో వీళ్ళు కూడా చెప్తున్నారు కదా, రఘునాథ్ బాబు చెప్తున్నారు. అంతా ఎవరి ఉద్దేశాలు వాళ్ళు. తెలుగుదేశం ఇప్పుడు ఎట్లా డీల్ చేస్తుంది ఈ ఇష్యూని అనేది, ఎట్లా చూస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. చంద్రబాబు ఎట్లా చూసినా మనసులో నుంచి బయటపడ్డావు అంతేనా? ఎప్పుడు ఎక్కడ ఆడబెట్టాలో ఫిట్టింగ్ ఆడబెట్టుకుంటాడు, సైలెంట్గా మళ్ళీ తన పని తను చేసుకుంటూ పోతాడు. కాబట్టి దాని గురించి నాకు తెలిసి పెద్ద డిస్కస్ జరిగి మార్పులు ఏదో చేర్పులు జరుగుతాయనుకునే అంతే. ఏదైనా ఒక్క రోజులోనే అన్ని జరగవు కాబట్టి భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఆశిద్దాం. సో మొత్తం మీద మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ పార్టీకా, రాష్ట్రానికా, ప్రజలకా, మీకా? అందరికీ సొసైటీకి. అదేంటండి సంగతి. రాజశేఖర రెడ్డి గారు ఆ 2 పేపర్లను చదవాల్సిన పని లేదని చెప్పేసి మేము ఉండగానే చెప్పారు. ఆ 2 పేపర్లు అంటే ఈనాడు, జ్యోతి గురించి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మీద ఆదికేశ్వర నాయుడు గారు హెలికాప్టర్ పంపిస్తే ఈనాడు రిపోర్టర్స్ పోయి అదంతా ఇడుపుల పైనంతా ఫోటోలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ పూర్వపరాపాలన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసినారంటే మా అనుమానాలు మాకు ఉన్నాయి తప్ప ఆదికేశ్వర నాయుడు గారిని ప్రశ్నించారు రాజశేఖర్, ఏమయ్యా నువ్వు హెలికాప్టర్ పంపించేదానని. నువ్వు అడిగినా పంపిస్తా, ఓళ్ళు అడిగినా పంపిస్తా, ఇంగూరు అడిగినా పంపిస్తా, ముందు మేము పెట్టుకునేదే దానికోసం కదా అని అన్నాడు. తీసుకుని మరుసటి రోజే ఇప్పుడు ఫ్యామిలీ తెలుగుదేశంలో ఉంది. అప్పుడు తెలుగుదేశం ఉండింది, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశంలోనే ఉండరు. ఇప్పుడు మధ్యలో కాంగ్రెస్ లోకి వెళ్ళాడు, కొంత వెళ్ళింది వాస్తవం. టీటీడీ చైర్మన్ కూడా ఇచ్చాడు కదా. అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలతో అటామిక్ చెప్పండి, ఈ భేటీ పరిణామం ఏదన్నా ఇంట్రెస్టింగ్ పరిణామంగా మారుతుంది. ఆయన అన్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, మంచి జరిగితే బాగుండు మాకని ఆయన ఉద్దేశం. వాళ్ళ మాటల్లోనే మంచి జరిగింది, మళ్ళీ కొత్తగా జరిగేదే ఉంది. అంతే, రైట్, ఓకే. మాధవరావు గారు మచిలీపట్నం నుంచి లైన్లో ఉన్నారు. మాధవరావు గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు జగన్ గారు రామోజీ గారితో మాట్లాడితే మాత్రం రాజకీయ సమీకరణ మారవు సార్. ఎందుకంటే సార్ రామోజీరావు గారు వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ చేసినటువంటి వాటి సార్ మామూలుగా ఆరోపణలు కావచ్చు, వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి సాధు పత్రిక వాళ్ళ సాక్షి పేపర్లో కొంత బ్రహ్మాండం చేశారు. కాబట్టి ఆ రకంగా రామోజీరావు గారు కానీ మారిపోతారు అనుకోవడానికి లేదు. కానీ ఏదో క్యాజువల్ గా ఏదో మంత్రాలు జరిపినట్టు కానీ మామూలుగా జగన్ గారు మాత్రం చాలా పొరపాటు చేశారు సార్.
చాలా తప్పు చేశారు. ఆయన చెప్పిన దానికి ఆయన పేపర్లోనే రామోజీరావు గారి మీద ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి నేను చేసిన తప్పు అని చెప్పేసి సాక్షి పేపర్లో రేపు పొద్దున ఫీల్ చేస్తారు, లేకపోతే ఆయన తప్పు చేశారని చెప్పారు. అంతేగాని మరి అదే జగన్ మీద చాలా ఆరోపణలు చేశారు కదా. కాదు కదా, జగన్ మీద అటువైపు మరి వాళ్ళు కూడా చేసి ఉంటారు కదా, వాటిని ఏం చేయక్కర్లేదా? ఇప్పుడు రామోజీరావు జగన్ కలిస్తే వేరు సార్, జగన్ పోయి రామోజీరావు కలిసినట్టే మీ మీద నేను చేసిన తప్పుల ఆరోపణలు ఈ నెల కలిసారు కాబట్టి ఓకే ఓకే, మీ ఆర్గ్యుమెంట్ బాగుంది. ఓకే రైట్ ఓకే. తనను అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనన్న ఏపీ సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 40% మంది అవునని 60% మంది కాదంటున్నారు. నిజంగానే అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు అవుతుందా? మరి గతంలో చంద్రబాబు గారి దీక్షలు చేసిన సందర్భాలకి ఇప్పుడు దీక్షకి ఏమిటి తేడా? దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు చిన్న విరామం.